ఈఓసి 90తో ఏం రెసిపీ చేస్తున్నామో ఈ వీడియోలో చూద్దాం చెలో. ఎక్కడికి వెళ్తున్నట్టున్నారు? ఈ వీకెండ్ ఏం చేయాలో అర్థం కాక అలా ఆలోచిస్తుంటే మన గణేష్ అన్న కాల్ చేశాడు మావా. ఇంటికి రారా అన్నాడు. సరే అని స్టార్ట్ అయిపోయా. మ్యాప్ పెట్టుకుని వెళ్ళినా ఎక్కడ చూస్తే అసలు రోడ్డే కనిపించలేదు మావా. కొంచెం ఇలా ముంచుకు వెళ్లే వరకు బ్రిడ్జ్ వచ్చింది, రూట్ కనిపించింది. కానీ ఈ రోడ్ లో వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్ మావా. ఒక మంచి వైబ్ ఇచ్చింది. మనకి ఉన్నదా రోడ్డు, వీడేమో మెడికే వస్తుడు మావా. ఇక ఫైనల్లీ గణేష్ అన్న ఇంటికి రీచ్ అయిపోయా. వచ్చి గణేష్ లేదు అని ఎన్ని అడుగుతా. సరే ఇన్ని కింద చూస్తా చచ్చిపోయిన కుక్కతో ఆడుకుంటుంది. ఈ కుక్క ఎలా చచ్చిపోయింది అని అడుగుతా. తెలియదు అంటుంది. అంతలో మన అన్న ఎంట్రీ ఇచ్చాడు. మా అన్న ఫుల్ ఇంట్రోవర్ట్ మావా. సరే అని బావని పికప్ చేసుకునేకి స్టార్ట్ అయిపోయాం. మధ్యలో నెమలి కనిపించింది మావా. వీడియో షూట్ చేసే లోపల బావైతే వచ్చిండు. ఇక మనం వచ్చినామని చికెన్ సెంటర్ అక్క దగ్గరికి వచ్చి ఒక కోడిని కూపించాడు మావా. ఇప్పుడు అసలు ఈయన స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఆయిల్ కావాలి అని షాప్ దగ్గర అడిగితే ఓసీలో పోసి ఇచ్చిందంట మావా. అలాగే చీలికలు చేసుకున్న 7 పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేసుకుని బాగా కలుపుకుందాం. కుండలో వేశారు మావా. అరిటాకు పెట్టి 30 మినిట్స్ వెయిట్ చేయాలంట రెడీ కానికి. ఇక టేస్ట్ చేసే టైం వచ్చింది. నాకన్నా ముందు బావనే టేస్ట్ చేయమన్నా మావా. తర్వాత మనం టేస్ట్ చేశాం. అసలు సూపర్. ఈవినింగ్ అంతా ఫుల్ వైబ్ అయిపోయాం. పార్ట్ 2 కావాలి అనుకుంటే కమెంట్ లో 2 అని చేయండి మావా. ఇలాంటి డైరీ వ్లాగ్స్ కోసం మన అకౌంట్ ని ఫాలో చేసి పెట్టుకో మావా.